పగాయత్వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఏం రామూర్తి, చూసినావా? నీ లెక్క పాల్తు సినిమా తీస్తాననుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా, నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న, నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా వారి ఏంది వాది, నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిద్యం వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణి కూడా ఇచ్చినవులే. రౌడీనేనే ఆవిడెవరు? గదేనవయా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇందవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంలిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే, నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాని మనిషి కదా. అవుమలా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా. ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. ఆగు, జగన్ గాడు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ వేధవరాత్రులు వాడును. తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక ఈ లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేరు దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికురాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాల కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను. ఇక చూసుకో, రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్యా, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా? ఎందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. కలడు కలడు కలంటనిడి వాడు కలడు లేడు, కలడో లేడో కలడి తెచ్చేద్దాం. తాడో పేడో, తాడో పేడో, తాడో పేడో.
బుద్ధి నీ మది నీ ప్రజ్ఞకు లేదు పరిధి విజ్ఞానం బుద్ధి నీ మది నీ ప్రజ్ఞకు లేదు పరిధి నీ మదే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా సీతాదమయంతుల పాతివ్రత్య మహిమలు శ్రీరామ హరిశ్చంద్ర సత్య ధర్మ పాలనలు మానవుడే దేవుడయే మార్గానికి దివ్వెలు భాగవతం చదివితే భాగవతం ఖాయం భగవంతుని నమ్మితే భవబంధం మాయం భవబంధం మాయం నీ మదే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా వాస్తు సరిగా లేదంటూ కొంప కూల్చమంటారు శని దోషం కుజ దోషం శాంతి చెయ్యమంటారు నందులుగాకిని పితృదేవత అంటారు ఇంట తిరిగే పిల్లిని అపశకునం అంటారు టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించే ఈ కాలంలో మృత్యువునే ఎదిరించే సర్జరీల లోకంలో ఈ పుక్కిడి పురాణాలు వినడం అవివేకం దేవుడనే మాటొకటే ప్రగతికి అవరోధం నీ మనసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా అద్భుతం, ఫ్యాంటాస్టిక్. నాస్తికవాదాన్ని అమోఘంగా వర్ణించావు. ఎక్సలెంట్. నీ పేరేమిటి బాబు? రామ్ బాబు. అంటే రాముడి కొడుకు అనే? కాదు సార్, రాముడికే బాబునని, అంటే తండ్రిని. వెరీ గుడ్. ఇది మరీ బాగుంది. నీ ఫేస్ నాకు నచ్చిందో. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవు బాబు. ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం. నీ జన్మ ధన్యమైనట్టే నాయన. చాలా సంతోషం అండి. నీ పేరేమిటో? రామ్ బాబమ్మ, అంటే రాముడికి కొడుకు లాంటివాడిని. ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా. ఆహాహాహా, చాలా బాగా చెప్పేవు బాబు. ఏమండి, ఇతను రాంబాబు అని. ఏడి ఇతను? రాంబాబు వస్తున్నానండి. ఏమండి, ఇతను రాంబాబు అని. విన్నాను. పాట చాలా బాగా పాడాడు. ఏమిటి, ఆ పాట మీకు నచ్చిందా? విశేషమే. ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రా బాబు. అలాగే ఆంటీ. నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను. వెరీ గుడ్. కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు? వెల్, రేపు మీ పేరెంట్స్ తీసుకునేరా? ఆయనంతటా ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళింట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాయనా. ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడరు బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు, ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మురుగు. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్క కాదండి, మాకు ఓకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను.
నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏంటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే ఇంకో రాంబాబు రేపు బుద్ధిలో చికెన్ తీసుకుంటానండి. ఆహాహా. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి. ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు. నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి, కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్ల లాంటి మాస్టర్ని కుదిర్చాను. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు గొడవ పెట్టకండి. ఇప్పుడు ఇప్పటికే వెలుగక్కుపోయి నా బుర్రంతా చీకటి చేస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే, సరిగ్గా అంతే. భలే కనిపెట్టారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా. మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతని ప్రెస్ లో ఉద్యోగం ఇప్పించాగా. ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ని 4 చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే మరి. రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా? అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను. ఇదే చెప్తున్నాను. 600 సరే, 600 సరే, తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా. తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. శపథాల విషయం నువ్వే చూసుకోపా. శపథం చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్షో నా బిడ్డకి. ఏమండి? ఏమండి? ప్లీజ్ ప్లీజ్. మిస్టర్, ఎస్ మిస్. తీశాను, ఇప్పుడు తీశాను. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను. వాళ్ళు మీకెలా తెలుసు? పరిచయం చేసుకున్నాను మీకోసమని. అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు. మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు. అందుకే ఇట్నుంచి నరుక్కొద్దామని ఈ రూట్ పట్టుకున్నాను. ఏం చేద్దామని మీ ఉద్దేశం? పెద్ద టూ మచ్కి ఏమి చేయను. మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ వాళ్ళని ఎలా బుట్లో వేస్తానో మీరే చూద్దరు గాని. ఓకే, మీ అసలు రంగు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేనెలా కాపాడుకుంటానో మీరు చూద్దరు గాని. సరే, మనిద్దరం మర్యాదస్తుల ఒప్పందానికి వద్దాం. ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు, ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు, ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి. నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను. ఇది మీ వల్ల కాదు. బెట్? బెట్. అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు. మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను. ఓకే? ఓకే. మిస్టర్, ఏమిటన్నారు? నో, మాట అన్నాక మాటే. మన పందానికి ఒప్పేసుకున్నారు, అది చాలు నాకు.
ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలుపెవరిదో చూస్తుండండి. మహారంసుగా ఉంటుంది. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటీ? వంట మనిషి బాబు. అబ్బే, ఒక రుచి పచి లేదు. శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు ఏమన్నావు? నువ్వు వంట చేస్తాను. అబ్బే, నువ్వు కూర్చో మీరే కదా మాట్లాడండి. కూర్చో. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా, నీకు వంట వచ్చా? నాకు తెలియని విద్య అంటూ లేదండి. రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు. రేపు ఒకసారి మాకు రుచి చూపించు. పోసుకుపోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను. వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో. పులుసు దివ్యంగా ఉంది రాంబాబు. ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అరకండి ప్లీజ్. నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయనా, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా. ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే. ఎంచక్క రాంబాబు గారే 2 పూట్ల వంట చేస్తారు. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? ఎస్ అవును, తప్పులేదు, ఏం తప్పులేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేస్ ఏ నచ్చడం లేదు. వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. మా నాన్న చూస్తానే భయంగా ఉంది. తండ్రి గారు హాయిగా తిని కూర్చోడం అని ఆశపడ్డారు. ఇలా మా చేత పిడకలతో భజన చేయిస్తాడు అనుకోలేదు. ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నావు. పేడంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు ఏమన్నావు? పేడ అంటే అసహ్యం అన్నావా? అమ్మో, నేను అనలేదు. వద్దు మీ చెట్టు వాడు వచ్చే టైం కానీ ఉండరా. అమ్మో, వస్తున్నారు. చూసారా నాన్న, ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అటువంటిప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే ఈ పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడని వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. ఎక్కడికి? ఆ రాంబాబు నీకు పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తుల్లా నటిస్తాడా? నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు. శివ అందుచేత దేవుడు లేడని లేడని రాసేద్దాం సార్. 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం సార్. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి ఫెయిర్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మా ఆయన మాటకు తల ఊపుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి శ్రద్ధలున్నట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను నాటకవాడింది మీ దగ్గర కాదు, మావయ్య గారి దగ్గర. అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు నేను వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడన్నాడు. వేమన, బెళోమంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించారు. నిజమేనా? నిజమే బాబు. మహాబాగా చెప్పావు, పుణ్యాత్ముడివి. అందుకే నేను మామయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా
ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా అసలు ఊరుకో అమ్మా, పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తిపరుడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే. హరే రామ హరే రామ. జయము నిశ్చయమురా భయము లేదురా. రావుడు రావుడు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేను ఎలా అయిపోయినా ఈ పందెం మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామమ్మ చదవరా రావుడు. సంతోషం, నువ్వు వెళ్ళు. పాపం